ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఈ చక్కటి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని ఈ దినం కూడా చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 113వ కీర్తన 8వ వచనాన్ని చదువుతాను, ఆలకించండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు, ఆ పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు అని దేవుని వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నిజమేనండి, దేవుని సన్నిధిలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడంట. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరైతే ఈ రోజుల్లో మరి మేము పేదవారం, మాకు ఏమీ లేదు, మేము ఏమీ లేని వారం, ఆస్తి అంతస్తులు లేవు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు అని ఎవరైతే నిరాశపడిపోతున్నారో, దేవుణ్ణి గనక నువ్వు కలిగి ఉంటే ఆయన ఏమంటున్నాడంటే ఆయన నేల నుండి లేవనెత్తాడంట. హల్లెలూయా. అక్కడి నుండి నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తగలిగిన వాడు మన గొప్ప దేవుడు. అందుకే ఆయన యందు మనం నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే నేల నుండి లేవనెత్తగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత గొప్ప ధన్యులమండి. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, పెంట కుప్పల మీద ఉండి ఆయన బేదలను పైకెత్తువాడు. హల్లెలూయా. ఎవరు పెంట కుప్పల మీద నుండి ఏమీ లేని స్థితిలో, ఎక్కడో అణగారిపోయిన స్థితిలో ఉన్న మనలని ఆయన పైకి లేవనెత్తేవాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అలాంటి వారు మరి దేవుని సన్నిధిలో పైకి లేవనెత్తబడిన వారు, లేదా భేద స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుని వాక్యములు ఎంతోమంది మనకు కనబడతా ఉంటారు. అంతేకాకుండా మరి భక్తులు కూడా మనకి ఎంతోమంది కనబడతా ఉంటారు. ఎవరు వారిలో అంటే కోల్గేట్ అనే భక్తుడు, అందరికీ తెలుసు కదండి కోల్గేట్ అనే భక్తుడు గురించి. కోల్గేట్ అనే పేస్టు, మరి కోల్గేట్ అనే భక్తుని పేరు ఆ పేస్టుకు పెట్టబడింది. అయితే ఆయన ఒకప్పుడు దీన స్థితి, తన చిన్న వయసులో ఎంతో పేదరికం, ఎంతో ఆర్థిక పరిస్థితులు, ఏ ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్న ఆ కోల్గేట్ అనే వ్యక్తి అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకునే పరిస్థితి కలిగిన వ్యక్తిగా కనబడతా ఉంటాడు. అతను ప్రతిదినం కూడా అడవికి వెళ్ళి కట్టెలు వేరుకుంటూ ఆ కట్టెలు ఏరిన కట్టెలను అమ్ముకుంటూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. అయితే ఒకానొక రోజు దేవుని యందు నమ్మకం ఉంచిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు కదండి. అయితే కోల్గేట్ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వాళ్ళ తల్లిగారు చాలా భక్తిపరురాలైన స్త్రీగా మనకు కనబడతా ఉంది. అయితే తాను భక్తి తన కుమారుడికి నేర్పితే ఆ పేదరికంలో కూడా వారికి కలిగిన ఆ చిన్నపాటి కష్టార్జితంలో దేవుని భాగాన్ని చెల్లించే అలవాటు కలిగిన వ్యక్తిగా కోల్గేట్ అనే భక్తుడు మనకు కనబడతాడు. అయితే ఆ చిన్ననాటి నుండి ఆ పేదరికములో, తనకున్న దీన స్థితిలో, ఆ ఎన్నిక లేని స్థితిలో కట్టెలు వేరుకుంటూ ఆ కట్టెలు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించే స్థితిలో ఆ భక్తుడు అలా అలా ఎదుగుతూ చాలా పెద్దవాడయ్యాడు. అయితే ఆ కొంచెములో, ఆ పేద స్థితిలో ఎంతో నమ్మకంగా దేవుని భాగాన్ని చెల్లించే గొప్ప అలవాటు కలిగిన ఆ వ్యక్తి ఆ దేవుని భాగాన్ని ఇస్తూ ఎంతగానో దీవించబడ్డట్లుగా మనకు కనబడతా ఉంది. అయితే ఆయన తప్పక దేవుని సన్నిధిలో ఉండేవాడు. అయితే ఆ భక్తుడు పేద స్థితి నుండి, పెంట కుప్పల మీద ఉన్న స్థితి నుండి, నిజమేనండి, అడవిలో కట్టెలు ఏరుకునేవారు అడవిలో ఏదో ఆ కట్టెల వరకు తెచ్చుకొని ఆ పూట గడుపుకునే పరిస్థితి కలిగిన స్థితి ఆ కోల్గేట్ భక్తుడిది. అయితే అలాంటి వాడు నమ్మకంగా దేవుణ్ణి వెంబడించిన దానిని బట్టి, దేవుణ్ణి అనుసరించిన దాన్ని బట్టి, వాళ్ళ తల్లిగారు ఏ మార్గం అయితే చూపించిందో ఆ మార్గంలో నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి ఆ కోల్గేట్ అయిన భక్తుని దేవుడు ఎంతగానో దీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడంటే ఈరోజు కోల్గేట్ పేస్టు వాడని వారు
లేరు. అయితే ఆ పేస్ట్ కొన్న పేరే కోల్గేట్. అయితే ఆ భక్తుని జీవితం ఎంత ఆశ్చర్యకరమైందంటే, ఇప్పుడు ఒక ప్రధానుడు, ఒక మంచి ఉన్నతమైన స్థితి. అయితే తన ఆస్తులు ఎక్కడున్నాయో లెక్క కూడా పెట్టలేనంత ఆశీర్వాదం కోల్గేట్ భక్తునికి దేవుడిచ్చాడు. ఒకప్పుడు దీనుడే, ఒకప్పుడు పేదవాడే, ఒకప్పుడు ఎన్నిక లేనివాడే, ఒకప్పుడు వాళ్ళని చూస్తే మనుషులు నెట్టివేసే పరిస్థితి కలిగిన వాడు. అయితే దేవుని మహాకృప భక్తుని మీద ఉంది కనుక ఈరోజు తన పేరు వాడకుండా చాలామంది సేవకులు వాక్యం చెప్పరండి. ఎందుకంటే అలాంటి మాదిరికరమైన జీవితం, ఆశీర్వదించబడిన స్థితి ఆ భక్తునికి కలిగింది. అందుకే ఇక్కడ దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి. ఈరోజు ఒకవేళ నీకు దీన స్థితి ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు నువ్వు వెంటాడుతూ ఉండొచ్చు, కృంగిపోయిన ఉండొచ్చు. అయినా మన దేవుని నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడండి. ఒకానొక రోజు ఆ భక్తుని విడిచిపెట్టలేదు దేవుడు. తన నమ్మకత్వాన్ని బట్టి, తను వెంబడించిన దాన్ని బట్టి ఒకానొక రోజు ఇప్పుడు ఆ పేరు ప్రతి ప్రదేశంలో, ప్రతి దేశంలో కూడా వినబడతా ఉంది. ఎంత ఆశీర్వదించబడిన పేరుగా ఆ పేరును దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి స్థితి నీకు కావాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా. ఎలా ఆయన అంటా ఉన్నాడు, ఆయనే నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు. పేద స్థితి నీకున్నప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన మీద ఆధారపడి, మరి కోల్గేట్ అనే భక్తుడు ఎలాగూ తన తల్లి బోధ దేవుణ్ణి అనుసరించి నడిచేటట్లు చేసిందో, మరి నీ సేవకుల బోధ, నీ తల్లిదండ్రుల బోధ, మరి మంచి మార్గాన్ని గనక నువ్వు ఎన్నుకొని దాని మార్గంలో నడుస్తూ ఉంటే పేద స్థితి, పెంట కుప్పల మీద ఉన్న స్థితిని దేవుడు తీసివేసి ఒకానొక రోజు నిన్ను ఘనపరుస్తాడు. ఇలాంటి ఘనత నీకు కావాలి అంటే భక్తులను అనుసరించి, దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుతాం. ఈ వాక్యము, ఈ వాగ్దానము ద్వారా మీరందరూ దీవించబడి అలా కోల్గేట్ భక్తుని వలె మనం కూడా, మరి ఇంకెంతోమంది మరి సేవకులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు, దేవుని వాక్యంలో కూడా ఘనత పొందిన మరి భక్తులు కూడా మనకి కనబడతా ఉన్నారు. అయితే వీరందరిని మనం అనుసరించి నడిచినప్పుడు మన పేద స్థితి మాయమైపోతుంది. అంతేకాకుండా పెంట కుప్పల మీద ఎవ్వరు ఎన్నిక చేయలేని స్థితిలో మనం ఉన్నాం కదండి. అలాంటి స్థితి నుండి దేవుడు మనల్ని ఉన్నతమైన పైనున్న స్థితికి తీసుకెళ్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని నెత్తిపట్టి నీకే పరిస్థితి ఉన్నా సరే, పేదరికం ఉందా, ఆర్థికం ఉందా, ఇబ్బందులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, పరిస్థితులన్నీ తారుమారైపోయి నువ్వు కృంగిపోతూ ఉన్నవా, ఈ పరిస్థితులు దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా భక్తుల జీవితాలు ఎంతో గొప్ప కార్యాలు చేసావు కదా, నా జీవితంలో కూడా చేయయ్యా, దీనులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి వాడను నేనే నన్ను వాగ్దానం ఇస్తూ ఉన్నావు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. గొప్ప జయాన్ని పొంది ఆయన ద్వారా ఆశీర్వదించబడదాం. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.